న్యూస్ పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరాపురం గ్రామంలో విస్తృత కార్డన్ చర్చ్ నిర్వహించిన పోలీసులు. గురజాల సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మహేశ్వరరావు పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో స్వాధీనం ద్విచక్ర వాహనాలు 23, ఆటోలు 4, గడ్డపారలు 3, గొడ్డళ్లు 3, కొడవలి 1. గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై హెచ్చరించారు. రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరియు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు విలేజ్లో కార్డినెన్స్ సెర్చ్ వర్క్ కండక్ట్ చేసాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ దాంట్లో మొత్తం 23 బైక్స్, 4 ఆటోలు, 7 వెపన్స్, చిన్న చిన్న వెపన్స్, మెయిన్ కౌబార్స్, సికిల్స్ దొరికాయి. వీటిలన్నింటినీ సీజ్ చేసాము. తర్వాత వెహికల్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తాం ఎంతవరకు జెన్యూన్ అనేది. చాలా వెహికల్స్కి రికార్డ్స్ ఉండటం లేదు. ఈ వెహికల్స్ మీద వెళ్ళడము, యాక్సిడెంట్లు చేయడము, తర్వాత కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ దాన్ని వాడడం జరుగుతున్నాయి. అందువల్ల వెహికల్స్ రికార్డ్స్ చెక్ చేసి జెన్యూన్ ఓనర్లకి రిటర్న్ చేస్తాం. అలాగే విలేజెస్లో ఎన్ని ఇల్లీగల్ యారక్ కానీ, గాంజా కానీ ఇటువంటివి ఏమైనా ఉంటాయని కూడా చెక్ చేసాం. లక్కీగా ఈ విలేజ్లో అటువంటివి ఏమీ మాకు దొరకలేదు. ఇది రొటీన్గా ఎవ్రీ వీక్ సబ్ డివిజన్లో ఏదో ఒక స్టేషన్స్లో చేస్తుంటాం. ఇది ఎందుకంటే ఒక రకమైన అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేసి ఇటువంటి యాక్టివిటీస్ చేయకూడదని చెప్పడానికి కూడా ఒక లెసన్గా ఉంటుందని ఇవన్నీ చేస్తున్నామండి. ఈరోజైతే మొత్తం మా స్టాఫ్ 50 మెంబర్స్ పాల్గొన్నారు. మా సబ్ డివిజన్ నుంచి 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు ప్లస్ 50 మెంబర్స్ పాల్గొన్నారు. కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ మార్నింగ్ 5:30 స్టార్ట్ చేసాము. 2 అవర్స్ కండక్ట్ చేసాము. 8:45కి కంప్లీట్ చేసాము.